హాయ్ ఫ్రెండ్స్, ఆవాల పొడిని క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఎండుమిరపకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి డ్రై రోస్ట్ చేశాను అనమాట. వాటిని చల్లగా అయ్యేలోపు అదే కడాయిలో ఆవాలు కూడా వేయించుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ ఎంత అని ఏంటి తీసుకోలేదు, డైరెక్ట్గా ఆవాలకి సరిపడిన ఎండుమిరపకాయలు అయితే వేయించి పెట్టాను. ఇక్కడ ఆవాలని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు అలాగే చల్లగా అయినటువంటి ఆవాల్ని వేసి తగినంత ఉప్పునేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా పౌడర్గా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి ముందే వేసామంటే గ్రైండ్ అవ్వదండి, సో అందుకని పౌడర్ అయ్యాక వేసుకోవాలి. అంతే అండి, ఆవాల పొడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్. అయితే ఇది టేస్ట్ గురించి అని కాదు, కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి డైలీ మనం తినేటువంటి రైస్లో ఒక టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని నెయ్యి వేసి తీసుకున్నామంటే వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, తినడానికి ప్రయత్నించండి. ఎక్కువ తీసుకొని అవసరం లేదు, ఒక టేబుల్ స్పూన్ అయితే చాలు. ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి తప్పకుండా పాటించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.